వైశాఖ బహుళ అమావాస్య శనివారం రోజున వచ్చింది. మే 16 శనివారం నాడు శని జయంతి. శనివారం రోజున అమావాస్య రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇది శనిదోష నివారణకు, ప్రత్యేక పూజలకు చాలా శక్తివంతమైన రోజు. అమావాస్య తిథి ప్రారంభం మే 16 ఉదయం 5:11 అమావాస్య తిథి ముగింపు మే 17 తెల్లవారుజామున 1:30 అమావాస్య తిథి ముగుస్తుంది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం, తైలాభిషేకం మరియు దానాలు చేయడం వల్ల శని దోషాలు, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శని అమావాస్య రోజున శని దేవాలయాలు, హనుమాన్ దేవాలయాలను సందర్శించాలి. నల్ల నువ్వులు, నల్ల బట్టలు, ఇనుము, ఆవ నూనె దానం చేయడం శుభప్రదం. ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శని భగవానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో ఉంచాను. దాని తాలూకా లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. శనివారం అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదు, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున శనీశ్వరుడికి పూజలు చేస్తే శని దోషం శని మహాదశ యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించి జీవితంలో స్థిరత్వం, శ్రేయస్సు మరియు శాంతిని చేకూర్చడంలో సహాయపడుతుంది. ఈ అత్యంత పవిత్రమైన రోజున భారతదేశం నలుమూలల నుంచి భక్తులు పూజలు, వ్రతాలు, దానాలు చేసుకుని శనిదోష నివారణకు పరిహారాలను పాటిస్తారు. వీలైనంతసేపు శనీశ్వరుడి మంత్రాన్ని జపించడం వలన ఏలినాటి శని వలన వచ్చిన దోషాలు, ప్రభావం కూడా తగ్గించుకోవచ్చు. శని జయంతి రోజున భక్తి శ్రద్ధలతో శనీశ్వరుడిని పూజించడం వలన ప్రతికూల పరిస్థితుల నుండి విముక్తి లభిస్తుంది, కష్టాల నుండి రక్షించబడతారు, జీవితంలో సహనము, క్రమశిక్షణ అలవడుతుంది. శని అమావాస్య పూజను సరైన పద్ధతిలో చేయడం వల్ల శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. ముదురు నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించండి. రావి చెట్టు వద్ద శనీశ్వరుడి విగ్రహం దగ్గర ఆవ నూనె దీపం వెలిగించండి. నల్ల నువ్వులు, ఇనుప వస్తువులు మరియు పువ్వులు సమర్పించండి. శని మంత్రాన్ని జపించండి. ఓం శం శనైశ్వరాయ నమః 108 సార్లు జపించండి. శని చాలీసా వినండి లేదా పఠించండి. శని అమావాస్య నాడు రావి చెట్టు పూజ, తైలాభిషేకం, భక్తితో దానాలు ఇవన్నీ కూడా అత్యంత ప్రభావవంతంగా పరిగణించబడతాయి. శని అమావాస్య వ్రతం ఆచరించడం భక్తులకు వారి కర్మలను శుద్ధి చేసుకునే అవకాశం మరియు గతంలో చేసిన తప్పులకు క్షమాపణ కోరడానికి సహాయపడుతుంది. ఈ వ్రతం ముఖ్యంగా శని మహాదశ లేదా అంతర్దశలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. భక్తులు సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. సూర్యాస్తమయం వరకు పూర్తిగా ఉపవాసం ఉండాలి. శని అమావాస్య నాడు చేసే దానం శనిదేవుడికి ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతోంది. ఈరోజు చేసే దాన ధర్మాలకు అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది. శని అమావాస్య నాడు చేయవలసిన దానాలు: అన్నదానం, గోసేవ అంటే ఆవులకు మేత పెట్టడం, నల్ల నువ్వులు, ఇనప వస్తువులు దానం చేయడం, పేదలకు బట్టలు మరియు పాదరక్షలు దానం చేయాలి. ఆవ నూనె విరాళంగా ఇవ్వాలి. శనిదోష నివారణకు శని అమావాస్య రోజు అత్యంత పవిత్రమైనది. భక్తి శ్రద్ధలతో పూజ, మంత్రపఠనం, దానం మరియు సేవ ఇవన్నీ కూడా ప్రతికూల గ్రహ ప్రభావాలని తగ్గిస్తాయి. ముఖ్యంగా చెప్పదగినది శనిగ్రహ శాంతి పూజ. శనివారాల్లో నూనె దీపాలు వెలిగించడం, పేదలకు మరియు వికలాంగులకు ఆహారం అందించడం, వృద్ధులకు మరియు కార్మికులకు సాయం చేయడం, జీవితంలో నిజాయితీ మరియు
క్రమశిక్షణను పాటించడం. శని అమావాస్య రోజున పూజించడం వల్ల ఆకస్మిక నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే వృత్తి మరియు వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది. అప్పులు మరియు జాప్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక బలం మరియు సహనం, చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. కర్మ దోషాలను సరిదిద్దుకోవడానికి మరియు శనిదేవుని ఆశీస్సులు పొందడానికి శని అమావాస్య ఒక దివ్యమైన అవకాశం. అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.